భారత జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ప్రత్యర్థిపై పక్కా వ్యూహంతో చెలరేగుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ఫలితాలు రాబడుతుంది. కానీ రేణుకా సింగ్ లాంటి ప్రధాన బౌలర్ లేకుండానే ఐర్లాండ్ పై బరిలో దిగిన భారత్ కొంతమేర ప్రతిఘటన ఎదుర్కొంటుంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2 వన్డేల్లో విజయాలు సాధించిన భారత్ క్లీన్ స్వీప్ పై గురిపెట్టింది. బుధవారం ఆఖరిదైన 3వ వన్డే జరగనున్న నేపథ్యంలో ఐర్లాండ్ బ్యాటర్స్ ను తక్కువ అంచనా వేయకూడదని భారత్ భావిస్తుంది. ఎందుకంటే గత 2 వన్డేల్లో పసికోనగా భావించే ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అంతా కీలక హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దానికి కారణం కూడా లేకపోలేదు. సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మను మినహాయించి మిగతా భారత బౌలర్స్ అందరూ కూడా చాలా తక్కువ అనుభవం ఉండటమే కారణం. కనుక పేసర్ చిటా సాధు మరియు స్పిన్నర్ ప్రియా మిషల్ లాంటి బౌలర్స్ రన్స్ ఇవ్వడం కంట్రోల్ చేసుకోగలిగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక భారత్ బ్యాటింగ్ విభాగంలో స్మృతి మందన మరియు ప్రతికర్ రావల్ జోడీ హై క్లాస్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హర్లెన్ డియోల్ ఏమాత్రం అవకాశం వచ్చినా కీలక ఇన్నింగ్స్ లో ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారత జట్టులో నమ్మదగ్గ ప్లేయర్ అయిన జమీమా రోడ్రిగ్స్ తను ఉండటం జట్టుకు ఎంత మేలు చేస్తుందో ఇప్పటికే ప్రూవ్ అయింది. లోయర్ ఆర్డర్లో తేజాల్ మరియు రిచా ఘోష్ లాంటి ప్లేయర్స్ తమ ధనాధన బ్యాటింగ్ తో అలరించడంతో భారత బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. ఐర్లాండ్ బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ భారత బ్యాటర్స్ ముందు ఐర్లాండ్ బౌలర్స్ యొక్క పాచికలు పారటం లేదు. కానీ గత 2 వన్డేలు గట్టి పోటీ ఇచ్చిన ఐర్లాండ్ తో భారత జాగ్రత్త వ్యవహరించి బుధవారం జరిగిన 3వ వన్డేను కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని తాతాలాడుతుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.